అంతము చూసిన అసూయ 4వ భాగం చూసేద్దాం. వివాహపు ముహూర్తం నిశ్చయం చేసుకోవడానికి సూర్యనారాయణ, అతని దూరపు బంధువు వచ్చారు. భోజనాల తదనంతరం అందరూ బయట గదిలో కూర్చున్నారు. శాంత ఒక్కత్తి లోపల కూర్చుంది బయటికి చూస్తూ. శంకరం పిల్లలందరిలోకి చిన్నదైన మంజు చేతిలో నీలం రంగు కవరు పట్టుకుని వచ్చింది. ఏమిటమ్మా అది? అడిగాడు శంకరం. అక్కడ దొరికింది. వారితో మాట్లాడుతూ ఊసుపోక విప్పినట్లు కవరు విప్పాడు. అందులో నుండి ఫోటో జారిపడింది. అందరి దృష్టి దానిపై నిలిచిపోయింది. క్షణంలో శంకరం ముఖం కందగడ్డలా తయారైంది. ఆ ఫోటో అప్పటికే సూర్యనారాయణ చేతిలోకి వెళ్ళింది. అతను కోపం ఆపుకున్నాడని అతని వాలకమే చెబుతుంది. ఏమిటి శంకరం, అందరెలా కూర్చుండిపోయారు? ధనమ్మ అడిగింది. శంకరానికి నోట మాట రావడం లేదు. అతను మాట్లాడబోతే నోరు కదలనంటోంది. అతనికి శాంత పట్ల విపరీతమైన నమ్మకం, గౌరవం. అది తారుమారైంది. అలా తిరిగి వస్తాం. సూర్యనారాయణ లేచేసరికి శంకరం ఈ గదిలోకి వచ్చాడు. మీరు ఓ గంట తర్వాత వస్తాం. వారు లేచి వెళ్ళిపోయారు. అతను శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు. అతనికి తెలుసు వారా ఇంటి గడపైక తొక్కరని. మర్యాదస్తులు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. మరొకరైతే అతను మౌనం నుండి తేరుకున్నాడు. శాంత, అది పిలుపు కాదు, గర్జన. ఏమన్నయ్యా? త్వరగా ముందు గదికి వచ్చింది. అన్నయ్య నొక్కి పలికాడు. ఆ పదం నీకు గుర్తుంటే ఇలా చేస్తావా? ఎంత పని చేశావే. నాన్నగారు పోగానే చంపినా పీడ విరగడయ్యేది. అతని కళ్ళు నిప్పురవ్వల్ని రాలుస్తున్నాయన్న భ్రమ కలగసాగింది. ఏమైందిరా? ఏం చెప్పరేం? తల్లి భార్య ఒకేసారి అడిగారు. మన పరువు మంటగలిసింది అన్నాడు కసిగా, కోపంగా. అసలు సంగతి చెప్పకుండా మాటలు మీరడం దేనికన్నయ్యా? అంతే. ఆమె చెంప చెల్లుమంది. తన గుప్పెట బిగించిన ఫోటో చెల్లెల మీదకి విసిరాడు. ఒక చేతితో చెంప రాసుకుంటూ రెండో చేతితో ఫోటో జాగ్రత్తగా పట్టుకుని చూసింది. అది రవీంద్ర ఫోటో. వెంటనే ఆనాడు రాత్రి తన కన్ను దీపం పురుగు కొట్టడం గుర్తుకు వచ్చింది. అతను చూడ్డానికి వంగినప్పుడు ఏదో మెరుపు రావడం గుర్తుకు వచ్చింది. మంజు అన్నది తేరుకుని. ఏమత్తయ్యా, ఈ ఫోటో ఎవరిచ్చారు? మరే, ఆవిడ లేదు, 2 జడలమ్మాయి. ఎవరిస్తేనేం? అతనికి నీకు అంత చనివెక్కడదని నేను అడుగుతున్నాను. చెబుతాను. ఫోటో వదిన చేతిలో పెట్టి ఆనాడు జరిగిన విషయమంతా చెప్పింది. శంకరం హృదయం కదిలిపోయింది. ఎంతటి దయనీయం! చదువుకునే పిల్లకు లైట్ అమర్చలేని అసమర్థుడు తను. అతని భార్య ఆ మాటలు నమ్మలేదు. ఈ మాటలు నమ్మమనేనా? అనుమానంగా చూసింది. వదినా, నాకు ప్రమాణాలపై నమ్మకం లేదు. ఏం కావాలంటే అది చేస్తాను. అంతకంటే నాకేం తెలియదు. క్లాసులో ఈ అవకాశం లేకపోయినా తన ప్రత్యర్థిగా నిలబడతానని, బాగా చదువుతానని ఆ పిల్లకు అకారణంగా నేనంటే ద్వేషం. పియూసీలో నేను తప్పక ఫెయిల్ అవుతాను అనుకుంది. అది తారుమారయ్యేసరికి ఇలా కక్ష కట్టింది. తనని ఎదుట పొగిడి వెనకాల పూల్ని చేయనని అక్కసు నిశ్చలంగా చెప్పింది. ఏమో తల్లి, భగవంతుడేం నిర్ణయించాడు. నేను నమ్ముతాను, కానీ ప్రపంచం నమ్ముతుందా? ప్రపంచం నమ్మినా మానినా బాధ లేదు వదినా. మీరు నమ్మితే చాలు. ఏం నమ్మకమో ఏమో. మళ్ళీ వరుడు దొరికేది ఎలా? ధనమ్మ కళ్ళు ఒత్తుకుంది. ఒక విధంగా ఆమె సంతోషంగా ఉంది. ఈ వివాహం తప్పిపోవడమే మంచిదనిపించింది. అదే నా బాధమ్మ. వాళ్ళు మంచివారు కాబట్టి మర్యాదగా వెళ్ళిపోయారు. అదే ఇంకొకరైతే? నిజంగా శాంత సూర్యనారాయణ ఔదార్యం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఒకసారి వెళ్ళి నిజం చెప్పి అతన్ని పిలుచుకుని వస్తాను. శాంత ఎంత వారించినా వినకుండా వెళ్ళిపోయాడు శంకరం. ఆడవాళ్లు తలో చోట కూర్చుండిపోయారు. శాంతకు తెలుసు సూర్యనారాయణ తనను చేసుకోడని. పురుషుడు రెండో పెళ్లివాడైనా సరే కన్య మాత్రం పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ప్రత్యక్షంగా ఫోటో చూశాక అతను అంగీకరిస్తాడనుకోవడం మూర్ఖత్వమే. మరోసారి ఫోటో వంక చూసింది. ఇది అని విడమర్చి చెప్పితే తప్ప ఆ ఫోటో అనుమానం రేకెత్తించేదిలాగానే ఉంది. ప్రేయసీ ప్రియుల ఆరాధనాపూర్వకంగా ఒకరినొకరు చూసుకున్నట్టు ఉంది. రవీంద్ర. మొదటిసారిగా అతని విషయమై తీయని తలుపులు చెలరేగాయి. అనిత. హో, ఎందుకంత అసూయ? అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ముఖం విరేళ్లాడేసుకుని వచ్చిన శంకరాన్ని చూసి ఏం జరిగిందో అందరూ ఊహించగలిగారు. అతన్ని మాట్లాడించడానికి ఎవరికీ సాహసం కలగలేదు. అన్నయ్య. ఏమన్నారు? నిన్ను ఆ రవీంద్రకే ఇచ్చి వివాహం చెయ్యమన్నారు విసురుగా అని పడుకున్నాడు. నా మూలంగా నీకీ బాధలు. బాధగా వెనుతిరిగే చెల్లెల్ని చూసి అతను చటుక్కున లేచి కూర్చున్నాడు. శాంత. ఇలారా. అతని దగ్గరగా వచ్చింది. ఎలాంటి అశుభం తలపెట్టనని మాట ఇవ్వు. అతను చెయ్యి చాచాడు. అతని చేతిలో చెయ్యి వేసి వెక్కి వెక్కి ఏడ్చింది. మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు
ఇలాంటివి తప్పవు చెల్లి. అతని కళ్ళల్లో కూడా నీరు తిరిగాయి. పాపం శాంత ఒక్కరోజు కూడా ఇది కావాలి అది కావాలి అని పేచీ పెట్టగా చూడలేదు. అనితపై అతనికి కసి ద్వేషం బయలుదేరాయి. దర్జాగా కారులో తిరుగుతానని మిడిసిపడుతుందేమో. 1 గంట చాలు పువ్వులు నలిపినట్లు నలపడానికి. అన్నయ్య, మనం ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఊరికే కాదు, వారికి తగిన రీతిగా బుద్ధి చెప్పి వెళ్తాను. పళ్ళు కొరికాడు. బుద్ధి చెబుతారా, చెప్పించుకుంటారా? ధనవంతుల మాట శాసనంగా చెల్లుబాటయ్యే ఈ రోజుల్లో మనల్ని గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తారు. గుట్టుగా ఉన్న విషయం రచ్చకెంకించుకోవడం తప్పితే. సుభద్ర అడ్డుకుంది. నువ్వు నోరు మూసుకుని పడి ఉండు. అతను కసురుకున్నాడు. భార్యను అంతగా కసురుకున్నాడంటే శంకరానికి నిజంగా కోపం వచ్చిందని అర్థం. ఆమె ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండే స్వభావం అతనిది. మంచి మాట చెబితే ఇంత కోపమా? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. విసురుగా వెళ్ళి పెరట్లో గిన్నెలపై తన కోపం చూపించసాగింది. శాంత హోమూల కూర్చుంది. శంకరం ఆలోచిస్తూనే 2 గంటలు గడిపాడు. అతనికి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అమల్లో పెట్టే శక్తి కరువు అవుతుంది. కడకు ఏదో నిశ్చయించుకున్నట్టు కండువా భుజంపై వేసుకున్నాడు. దూరంగా పడి ఉన్న ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. శంకరం, జాగ్రత్త నాయనా. అతను బయటకు వచ్చాడు. సాయంత్రమే శేఖర్ ఊరికి వెళతాడు. ఆడపడుచుకు పిండి వంటలు చేయించి బుట్టలలో సర్దిని సుధామణి. అను, 4 చెకోడీలు ఇలా పెట్టరా, వీడి జేబులో పెడతాను. ఆకలి వేయగానే తింటాడు అన్నాడు రవీంద్ర. ఏదిరా, ధైర్యంగా నీ చెల్లిని నా జేబులో పెట్టమను, నేను తింటానో లేదో. వారి మాటలు వింటూ దూరంగా ఈజీ చైర్లో కూర్చుని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు రంగనాథం. అనిత, సుధామణి ఇంకా ఫలహారాలు చేయడంలో మునిగి ఉన్నారు. లోపలికి రావచ్చునా? ఓ ఈరా, శంకరం గారు, రండి రండి. ఎదురు వెళ్ళి తీసుకువచ్చాడు రవీంద్ర. రావయ్యా, ఏమిటి విశేషాలు? పేపర్ పక్కన పెట్టి నిటారుగా కూర్చున్నాడు రంగనాథం. మీతో చిన్న పని ఉండి వచ్చాను. జరిగిన విషయాలు టూకీగా చెప్పి ఫోటో ఆయన చేతికి ఇచ్చాడు. రవీంద్ర, శేఖర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రంగనాథం ముఖం కోపంతో ఎర్రబడింది. ఇప్పుడు మీరేం చేయమంటారు? మీ చెల్లికి సర్టిఫికెట్ ఇచ్చి మీ తరపున వకాల్తా పులుచుకుని వాదించమంటారా? అడిగాడు రంగనాథం. శంకరం వచ్చే కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా మాట్లాడబోయారు. ప్లేడర్ గారి వాలకం చూస్తే సహనం నశించింది. ఒకే ప్రశ్న అడగాలని వచ్చాను. ఈ ఫోటో పెళ్లివారు ఉన్నప్పుడు పంపడంలో మీ అమ్మాయి ఉద్దేశం ఏమై ఉంటుంది? షటప్. మా అమ్మాయి పేరైతే అర్హత కూడా ఉందా నీకు? అది పంపిందని రుజువు ఏమిటి? ఆమెను పిలిచి అడగండి. అనవసరం. అమ్మాయిలను రోడ్డు మీద వదిలి వచ్చేపోయే జనంలో ధనవంతులకు గాలం వెయ్యాలని చూసే మీలాంటి వారి ఎత్తులు ఈ రంగనాథానికి కొత్త కాదు. మీరెంత ఉన్నవారైనా ఇలా అవమానకరంగా మాట్లాడడం అన్యాయం. కోపంగా లేచాడు శంకరం. మీరు మాట్లాడేది బాగుందా? మీ అమ్మాయికి మా అబ్బాయితో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? రాత్రిపూట మా లైట్ దగ్గర చదువుకుంటుందట. ఆహా, ఏం సమర్థింపు! మీ ఎత్తులు ఇక్కడేం సాగవు. సాగుతాయో లేదో నాకు తెలుసు. ఇకనైనా కాస్త మానవత్వం ఉన్న మనుషుల వలె ప్రవర్తించండి. రవీంద్ర ఊరుకోలేకపోయాడు. ముందుకు వచ్చి శంకరం వైపు తీక్షణంగా చూశాడు. ఏమిటండి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారేం? బెదిరించడం కాదు, మాలాంటి వారి జీవితాలతో ఆడుకుంటే మీకేమొస్తుంది? మరోసారి జరిగింది చెప్పి ఫోటో అందించాడు. ఆ ఫోటో చూడగానే రవీంద్ర ముఖం ఎర్రబడింది. అతని భుజం మీదుగా తను చూశాడు శేఖర్. లోపల నుండి ఆడవారు కూడా వచ్చారు. ఆ విషయం భార్యకు తెలియడం మంచిది కాదని తెలుసు. సుధా, ఈ పనిలేని విషయాలతో చర్చలతో కాలం పాడు చేయకు. లోపలికి వెళ్ళి పనులు చూసుకో. అను, నాకు 1 కప్పు కాఫీ పట్టరా. డాడీ, నాకంతా తెలుసు, నువ్వు వెళ్ళు బేబీ. రెండో మాట లేక ఆమె వెళ్ళిపోయింది. ఏమిటి, ఏదో మెరిసినట్టుందే. మీరు ఉండండి శాంత, మరీ చిన్నపిల్లలా చేస్తారే. రవీంద్రకు శాంత కంటిలో దీపం పురుగు పడ్డనాటి సంగతి గుర్తుకొచ్చింది. ఎంత చిత్రం! ఒకరు నిజం చెప్పిన అబద్ధమవుతుంది, రెండోవారు అబద్ధం చెప్పిన నిజమవుతుంది. తన 24 ఏళ్ల అనుభవంలో కొత్త విషయం తెలుసుకున్నాడు రవీంద్ర. సత్యాన్ని కొనవచ్చు, అమ్మవచ్చని. అను, రవి, నీకేమైనా మర్చిపోయిందా? ఇప్పుడది ఎందుకు? తండ్రి కసరడంతో రవీంద్ర శంకరం వైపు తిరిగాడు. శంకరం గారు, నిజంగా మీ శాంత చెప్పింది సత్యం. ఈ పొరపాటు ఎవరిదైనా క్షమించండి. ఒక్క మాటతో మీ బాధ్యత తీర్చుకున్నారు. మా గతి?
ఈసారి అతని కళ్ళల్లో ముందున్న రోషపు ఛాయలు లేవు. భారంగా కదలబోయాడు. ఇదంతా మీ అత్త తప్పురా శేఖర్. ఎవరినైనా విషయాలు తెలుసుకోకుండానే ఇంట్లోకి రానిస్తారా? బీదవారికున్న తెలివి ఆలోచన మనకేవి? ఆయన చిందులు తొక్కుతున్నాడు. యువకులిద్దరూ మేడపైకి వెళ్లారు. ఈ ఫోటో ఎవరు తీశారురా? ఎవరు తీస్తేనే? చాలా బాగుంది. ఇంత సన్నిహితంగా మిమ్మల్ని చూశాక ఆ పెండ్లి కుమారుడు తిరిగిపోవటంలో ఆశ్చర్యం లేదు. తన్మయత్వంతో చూడసాగాడు. ఆపరా నీ వాగుడు, నా మతిపోతుంది. శాంత చాలా అభిమానస్తురాలు. ఏదైనా అఘాయత్యం చేస్తే, ఒరే రవి, కాస్త మగాడిలా మాట్లాడరా. నోర్మి, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. నోరు మూసుకుంటే మాటలు ఎలా వస్తాయి? కొంటిగా నవ్వాడు. నవ్వు వస్తుందా నీకు? కోపంగా చూశాడు. బాబాబు, ఆ చూపులు చాలు కానీ ఆ అమ్మాయిని గురించి ఆలోచించు. రాక్షస విధిన వివాహంబు, వెధవని ఓవైపు నా ప్రాణం పోతుంటే, అబ్బా అంత తేలికట్రా నీ ప్రాణాలు. శాంత మంచి అమ్మాయిని ఒప్పుకుంటున్నావు కదా, ఒక కట్నం తప్ప ఏం కావాలి? మీ అయ్యకుంది చాలదా? నీకు పరిష్కారాలు త్వరగా తట్టుతాయిరా. స్నేహంగా భుజం తట్టాడు. డాక్టర్ మాని మీ నాన్న దగ్గర అసిస్టెంట్గా చేరుదునా? ఏం సమర్థుడవే అంటుండగానే క్రింద నుండి కేక. శేఖర్, ప్రయాణం మానుకున్నావురా? వచ్చే మావయ్య, విష్ యూ గుడ్ లక్, వివరంగా ఉత్తరం రాయి అంటూనే ఒకేసారి 2 మెట్లు దిగాడు. అతని సామానులన్నీ కారులో సర్దించేసింది అనిత. థ్యాంక్ యూ మరదలా, మరి ముహూర్తం పెట్టమని. చూడు డాడీ, గారాబంతో తండ్రి చేతిపై ఒరిగిపోయింది. వాడంతా వేషాలు వేస్తాడు, అందరినీ అడిగానని చెప్పరా. మురిపెంగా కూతుర్ని అల్లుణ్ణి చూసుకున్నాడు. అంతకుముందు అతని మనసుని ఆవహించిన కోపఛాయలు మచ్చుకైనా కనిపించలేదు. వీరంతా కార్యశూరులు అనుకున్నాడు. రవీంద్ర భారంగా మేడ దిగుతూ కనిపించాడు. ఏరా, ఆడపిల్లల దిగులు పడతావు? శేఖర్ భుజం తట్టాడు. దిగులెందుకు? హౌస్ సర్జన్వు కావోలు, త్వరగా వచ్చేస్తావుగా. ఏరోయ్, మీ చెల్లెలు అడగాల్సిన మాట నువ్వు అడుగుతున్నావు. కొంటెగా చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు. అనిత, రవీంద్ర స్టేషన్ వరకు వెళ్ళారు. దారిలో ఎవరూ ఎక్కువగా మాట్లాడలేదు. బండిలో కూర్చున్నాక మరోసారి శేఖర్ హెచ్చరించాడు. రవి, జీవితంలోని నిష్ఠూరాలను ఎదుర్కోవడంలోనే థ్రిల్ ఉందిరా. అమ్మ, నాన్న, బంధువులను గౌరవించాలి. అదో పరిధిలో మాత్రమే. కొన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఓకే, వెళ్ళగానే ఉత్తరం రాయి. ప్రేమగా చేయి నొక్కాడు. రవీంద్ర తేలికగా నిట్టూర్పు విడవడం గమనించాడు. చీరియో మరదలు గారు, నీకెప్పుడు తమాషైనా? కోపంగా చూసింది. మరి అను అంటే పెళ్లి కాక పూర్వమే. అంత చనువు దేనికని? ఆదిశక్తిలా లేస్తే. భయం నటించాడు. రైలు కదిలింది. కనిపించినంత దూరం చూసి వెనుతిరిగాడు రవీంద్ర. 10 గంటలకు తయారయ్యే కూతుర్ని చూసి, ఈ ఒక్కరోజు ట్యూషన్ మానితే మునిగిపోయేదేముందిలే. ధనమ్మ కసురుకుంది. పిల్లలతో కాసేపు కాలం గడిచిపోతుందమ్మా, ఇంట్లో మాత్రం ఏం చెయ్యాలి అని బయలుదేరింది. సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఉదయం వెళ్తుంది. ఈరోజు వెళ్ళి తన పెళ్ళి అని, రేపటి నుండి రానని చెప్పాలని అనుకుంది. అంతా తారుమారైంది. దానికి తనేం పెద్దగా బాధపడడం లేదు. ఇంట్లో వరకే శాంతి అనేది లేకుండా పోయింది. శాంత వెనుతిరిగి చూసింది. కొద్ది దూరంలో రవీంద్ర స్కూటర్కు బ్రేకులు వేస్తూ కనిపించాడు. ఏమిటి, పిలిచారా అని అడిగింది. దగ్గరగా వచ్చాడు. నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా. ల్యాండ్స్కేప్ గార్డెన్లో ఒక అరగంట మాట్లాడాలి. నిన్నటి విషయమేనా? అది మర్చిపోండి. మా కర్మకెవరూ బాధ్యులు కారు అన్నది నిస్పృహగా. కాదు, దానికి బాధ్యులం మేము. ప్లీజ్, అందరూ ఇటే చూస్తున్నారు. మరేం మాట్లాడక అతని వెనకాల కూర్చుంది. మరో 10 నిమిషాల్లో గార్డెన్లో ఉన్నారు. శాంత, నా వల్ల ఎలాంటి అవమానం జరగరాదు. నేను రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నిన్ను వివాహం చేసుకోవాలని. వద్దు ప్లీజ్. సానుభూతితో ఎవరు సాయం చేసినా భరించలేను. లాన్లో కూర్చుని 2 కళ్ళ మధ్య తల పెట్టుకుంది. సానుభూత కాదు శాంత, నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆమె తల పైకెత్తాడు. వద్దు రవీంద్ర గారు, మీ మనసు సున్నితం. జరిగిన దానికి బాధపడుతూ అంగీకరిస్తున్నారు. వాస్తవం ఆలోచించి ఈ పెళ్లి ఎందుకు జరిగిందని మీరు బాధపడితే నాకు జీవితంలో మిగిలేది ఏదీ ఉండదు. అలా కాదు, నా మాట నమ్ము. నువ్వు నిరాకరిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. మీ వారు అంగీకరిస్తారా? అంగీకరించరని తెలుసు. నా చదువు అయిపోయింది. రేపు మాపు ఉద్యోగం రావచ్చు. మరోసారి ఆలోచించండి. అదంతా అయింది. అమలులో పెట్టడమే తరువాయి. ఈరోజే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్దాం. అట్నుండి ఆంజనేయ స్వామి గుడిలో దండలు మార్చుకుందాం. మీరు ఒక్కడే కొడుకు.
ఎంత బాధపడతారో వారు. పర్వాలేదు, ముద్దు ముచ్చట్లన్నీ మా అనిత పెళ్లిలో తీరతాయి. ఏం మాట్లాడను మీరు ఏం మాట్లాడను మీరు ఇంత మంచి వార్త చెప్పి ఉక్కిరిబిక్కిరి చేశారు అంది తల ఎత్తి మొదటిసారిగా అతని వంక చూస్తూ. థ్యాంక్ గాడ్ ముఖాన నవ్వు వెలిసింది. లే చెయ్యి అందించాడు. అతని చెయ్యి అందుకుని లేచింది. శాంతకు కలలా ఉంది, నిజం అనిపించడం లేదు. ఇదంతా రవీంద్ర సహృదయత అనుకోగానే అతనంటే ఎక్కడ లేని గౌరవం, అభిమానం పుట్టుకొచ్చాయి. అలానే అతని వీపుకు తలవాల్చింది. స్వర్గములో విహరించుదామని ప్లాన్ చేస్తున్నావా? ఆపండి బాబు మీ మాటలు అన్నది నిటారుగా కూర్చుంటూ. అతను నవ్వేశాడు. మరి శాంత రవీంద్రల వివాహం జరుగుతుందా? ఈ వివాహం పట్ల అనిత ఎలా స్పందిస్తుంది? వివాహంతో శాంత జీవితం ఏ మలుపు తిరగబోతుంది అనేది నెక్స్ట్ పార్టులో చూద్దాం.